హాయ్ అండి, హలో. వాణి కిచెన్కి స్వాగతం. మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనం ఇలా ట్రై చేయొచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అన్నం రైస్ అయితే ఉడికించుకున్నాను. ఒక బగోన్లోకి తీసుకుంటున్నాను రైస్ని, అన్నాన్ని. నేను స్టవ్ ఆఫ్ చేయగానే వేడివేడి అన్నమే తీసుకుంటున్నానండి. మనం చల్లన్నం గిన్నె నైట్ ఉన్న అన్నం, మార్నింగ్ ఉన్న అన్నము నైట్కినే వేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ అన్నంలో మీకు తగినంత తీసుకోండి, మీకు సరిపోయేంత తీసుకోండి. చాలా బాగుంటుందండి ఇలా చేస్తే అన్నము. ఇందులో కారము తగినంత, మీ టేస్ట్కి సరిపడా కారము చూడండి, కారము ఉప్పు తగినంత వేసి కలపండి. అన్నానికి బాగా పట్టుకోవాలి ఉప్పు కారము. మీ ఇష్టం ఉంటే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు, లేకపోతే పోపులు వేయచ్చు అండి. నేనైతే పోపులనే వేసేసాను. చూడండి, మంచి అన్నానికి పట్టేటట్టు మనం ఉప్పు కారం కలుపుకోండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని చిటికెడన్ని ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోండి. మీ పచ్చిమిర్చి అవైలబుల్గా ఉన్న ఇష్టమైన వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీకు పుదీనా కొత్తిమీర అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేసుకోండి. ఇలా చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను పల్లీలు స్టార్టింగ్లో వేయడం అయితే మర్చిపోయాను. నేనైతే ఎండింగ్లో వేస్తున్నానండి. మీరైతే ఇలాంటి పొరపాటు చేయండి. పల్లీలు ఇష్టమైతే స్టార్టింగ్లోని. ఇందులో హై అంటే పల్లీలేనండి, హైయెస్ట్ అంటే పల్లీలతోనే ఇంకా అన్నము చాలా టేస్ట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్టీగా. చూడండి, నేనైతే ఎండుమిర్చి తీసి అయితే పక్క పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పల్లీలు ఫ్రై అయ్యేలోపు ఎండుమిర్చి ఇంకా ఎక్కువగా కాలిపోతుంది, మాడిపోతుంది. చూడండి, పల్లీలు అయితే ఆల్మోస్ట్గా ఫ్రై అయ్యాయి. మంచి ఫ్రై చేయాలండి, మరి పల్లీలు మాడకూడదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత నేను ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకున్నానండి. మంచి కరివేపాకు మంచిగా అందులో వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు వేయించాలండి. ఇలా చేస్తే చాలా ఎమ్మీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అని చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ అన్నింటిని మించిందండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మా పిల్లలకైతే సర్వ్ చేస్తున్నాను. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తిన్నారో. చాలా కుదిరిందండి. చాలా బాగుంది రైస్ అయితే. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఛానల్కి వచ్చేస్తుందండి. చాలా మంచి రెసిపీస్ అయితే మీకోసం అందిస్తాను. ఇంకా ఏదైనా రెసిపీ కావాలన్నా, ఏదైనా స్వీట్ కానీ హాట్ కానీ ఏది కావాలన్నా కామెంట్ చేయండి, మీకు చేసి చూపిస్తాను. ఓకే అండి, బాయ్.